అసలు మీ దృష్టిలో పాలిటిక్స్ అంటే ఏంటి? హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఎప్పుడు మొదలైందో పాలిటిక్స్ అనేది కూడా అప్పుడే మొదలయ్యాయి. పాలిటిక్స్ పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏమాత్రం మారలేదు. భూమి మీద ఇంత సుదీర్ఘంగా మార్పు చెందకుండా ఒకే విధంగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది ఈ పాలిటిక్స్ మాత్రమే. కానీ ఈ పాలిటిక్స్ అనేవి హ్యూమన్ కల్చర్ డెవలప్మెంట్లో చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. భూమి మీద చాలా ప్రాంతాలు డివైడ్ అయిపోయి ఉన్నాయి. మన సమాజం ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, ఇలా చాలా రకాలుగా డివైడ్ అయిపోయి ఉందన్నమాట. వీటన్నింటినీ ఒక చోటికి చేర్చగల శక్తి ఏదైనా ఉంది అంటే అది ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే నేను విశ్వసిస్తాను. ఒక పొలిటికల్ పార్టీ అనే దానికి ఏ మతము, ఏ కులము, ఏ వర్గము అనేది ఉండదన్నమాట. అందరూ దీనికి సమానమే. ఇక్కడ ఎంతటి కుల మత ఛాందస్తవాదులైనా కూడా ఒకటే. ఈ భూమి మీద వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చగల శక్తి ఏదైనా ఉంది అని మనం విశ్వసిస్తే అది ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే. చివరికి దేవుడు కూడా మనుషులందరినీ ఒక చోటికి చేర్చలేకపోతున్నాడు. కనీసం చనిపోయిన తర్వాత కూడా మనిషి ఒక చోటికి చేరటం లేదు. అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు వరకు ఏ ఒక్కటి మనుషులందరినీ ఒక చోటికి కలపడం లేదు. కానీ ఈ పొలిటికల్ పార్టీ అనేది అన్నిటికీ అతీతంగా మనుషులందరినీ ఏకం చేస్తుంది. అదే దీని గొప్ప. చివరికి దేవుడికి కూడా సాధ్యం కాని దాన్ని చేయగల సామర్థ్యం ఏదైనా ఉంది అంటే అది ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే. ఇంతటి బలమైన పునాది, ఇంత బలమైన మార్గం ఉన్న పొలిటికల్ పార్టీ చాలా గొప్పదని నేను విశ్వసిస్తాను.